పూరా లోకల్. ఆల్రెడీ చెప్తున్న 10 రోజుల నుంచి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. దేశ విద్రోహ సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నాయి, ఏదో చేయాలని చూస్తున్నాయి. తెలంగాణలో అలజడి రేపే కుట్ర జరుగుతుంది మళ్ళీ తెలంగాణలో. ఈ ఉద్దేశంతో మరొకసారి మన ఐక్యతను చాటుతూ తెలంగాణ ప్రజలందరం ఒకటి, భారతీయులమందరం ఒకటి, మన రాష్ట్రము మన దేశం ముఖ్యము, ఇలాంటి శక్తులకు మనం అడ్డుకట్ట వేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏకతా కోసం నడక, వాక్ ఫర్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ అంటేనే గుర్తొస్తారు ఏకతామూర్తి. అందుకని అక్కడి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు నడక అనుకున్నాము. అయితే కొన్ని ఇంకా మనకు పర్మిషన్ ఇచ్చారు కానీ నడకకు అనుమతి లేదు, మీరు అక్కడ ఇక్కడ కార్యక్రమం చేసుకోండి అన్నారు. సరే, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మనకు లేదు, కాకపోతే ఒక నడక వాక్ ఫర్ యూనిటీ అని పెట్టుకున్నాం, నడుద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఒకటే మెసేజ్, కుల వృత్తులు మార్వాడీస్ గో బ్యాక్ అని ఒక కృత్రిమ, ఒక అనవసర ఒక నినాదం తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను పూర్తిగా తెలంగాణ సమాజానికి ఆపాదిస్తూ ఒక ప్రాంతాల మధ్య విద్వేషం, మతాల మధ్య, కులాల మధ్య, మనుషుల మధ్య విద్వేషం నింపే ఒక కుట్ర జరుగుతోంది 10 రోజులుగా. తెలంగాణ సమాజం నుంచి ఆ ముఠాకి ఎలాంటి సపోర్టు లేదు, మద్దతు అయితే లేదు. అయినా సరే వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఎగదోస్తున్నారు వర్గాల వారిగా, మతాల వారిగా. ఎందుకు మార్వాడీస్ గో బ్యాక్ అని మనం అడుగుతున్నాం మొన్నటి నుంచి. రోహింగ్యాలు ఉన్నారు కోట్లాదిగా, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఇక్కడికి వస్తున్నారు. కుల వృత్తుల్లోకి వాళ్ళు ఇంకా పూర్తిగా మన కుల వృత్తులను వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. మగ్గమర్క లాంటి ఎన్నో కుల వృత్తుల్లోకి వాళ్ళప్పుడు గుర్తు రాలేదు. ఇక్కడున్న కుల వృత్తులను మన రజక సోదరులు, మొన్న నాయి బ్రాహ్మణులది ఇష్యూ మనం చూసినాము. మన కంసాల గురించి వాళ్ళకి ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు. కానీ మార్వాడి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను తీసుకొని మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. మార్వాడీస్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేయడం వరకు ఏంటంటే వాళ్ళు దేశభక్తులు, దేశం కోసం వాళ్ళు ముందుంటారు, ధర్మం కోసం వాళ్ళు ముందుంటారు, కష్టపడి పనిచేస్తారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంస్కృతిని వాళ్ళు ఓన్ చేసుకుంటారు, వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటున్నాయి. వీళ్ళు తుక్కుడే బ్యాచ్, వీళ్ళందరూ భారతీయ సంస్కృతి వాళ్ళకొద్దు, హిందూ సంస్కృతి వాళ్ళకొద్దు, రోహింగ్యాలు మాత్రం ముద్దు వాళ్ళకి. అందుకని మార్వాడీల మీద పడ్డారు. సరే, మార్వాడీలకు మనం అప్పటి నుంచి కూడా 10 రోజులుగా మనం సపోర్ట్ చేస్తూ వచ్చినాము. అందులో భాగంగా కుల వృత్తుల మీదకి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్వర్ణకారులు, మార్వాడీస్ అందరూ వాళ్ళ స్వర్ణకారుల వృత్తి ఇదైపోయిందని నేను అడుగుతున్నా. రాజస్థాన్లో ఉన్న మార్వాడీస్ స్వర్ణకారులుగా ఉన్నారు, జ్యువెలరీ షాప్స్ పెట్టడం వల్ల అంటున్నారు. మలబార్ గోల్డ్ ఎక్కడిది, మనపురం గోల్డ్ ఎక్కడిది, జాయ్ అలుకాస్ ఎక్కడిది, జోస్ అలుకాస్ ఎక్కడిది, కేరళ ముస్లింలై. అంటే మీకు రాజస్థాన్ హిందువులు మాత్రమే గోబ్యాక్. మీకు జ్యువెలరీ షాపులు పెట్టడం వల్ల నష్టం. ఈ షోరూమ్స్ మార్వాడీల షాపులు ఎన్ని ఉన్నాయి ఈ స్థాయిలో ఉన్నవి? నేను చెప్పిన ఈ బ్రాండెడ్ వీళ్ళు ఏదైతే హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కేరళ ముస్లింలై. మీరు కేరళ ముస్లింలు గోబ్యాక్ అని ఎందుకంటలేరు? రోహింగ్యాలు గోబ్యాక్ అని ఎందుకంటలేరు? అంత ముద్దెందుకు మీకు? ఎందుకు వాళ్ళ పక్కన తెచ్చి పెట్టుకుంటున్నారు మీరు? ఈ సాకుతో మీరు మార్వాడీలు గోబ్యాక్ అని హిందువుల మీద చిచ్చురేపై కుట్ర జరుగుతుంది తప్ప మీకు కుల వృత్తుల మీద